నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ గ్రీన్ గార్డెన్. మళ్ళీ ఈరోజు పిల్లలు వాంగీబాత్ కావాలి అన్నారు, అంటే బెంగళూరు వెరైటీస్ ఇది. మా తోడికోడలు వాళ్ళకి వంకాయలన్నీ హైదరాబాద్కి పంపించాను. ఈసారి నేను వాంగీబాత్ చేద్దామని అన్ని కట్ చేసేస్తున్నాను. చాలా రుచిగా ఉన్న, చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది వంకాయ. అలాగే మన చెట్లో పచ్చిమిరకాయలు కూడా వంటకు కోసుకుంటాం. మన పచ్చిమిరకాయలే కోస్తున్నానండి. ఇది బెంగళూరు మిర్చి, ఇవి చాలా కారంగా ఎక్కువ ఉంటాయి. ఇంత బాగా ఉన్నాయి చూడండి, హెల్తీగా. మనం ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి ఇంత చెట్లన్నీ ఇంత హెల్తీగా ఉన్నాయి. కోతులు లేకుంటే ఇంకా మంచి మనం హీల్డ్ తీసుకోవచ్చు, కానీ కోతుల వల్ల మేము తీసుకోలేకపోతున్నాం మంచి హీల్డ్. వేపపిండి, వేపపిండి, బర్మీ కంపోస్ట్, కోకోపీటు, మట్టి అన్నీ వేసి మిశ్రమం చేసి మళ్ళీ మందారం, కొత్త మందారం వేస్తున్నాను. మళ్ళీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా అంతలా బాగా వచ్చింది చూడండి. ఉసిరి చెట్టు ఎంత బాగా పెద్దగా వచ్చింది. 2 వేసాను. మల్బరీ అన్నీ కట్ చేసేసాను. వంటకి ఇంకా వాంగీబాత్కి కరివేపాకు కోసుకుంటాం. మన చెట్లో వేసే కరివేపాకు. చూడండి కరివేపాకు మన చెట్లో రండి. ఇంకా వాంగీబాత్ మా కిచెన్కి వెళ్ళి వాంగీబాత్ స్టార్ట్ చేద్దాము. అక్కడ మీకు వాంగీబాత్ చేసి చూపిస్తాను. అన్నీ వంకాయని కడుక్కొని కోసి ఇంకా మొదలు పెడదాం. టమోటో, 2 ఆనియన్ అన్నీ మీకు కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి వంకాయ కోసాను. ఇప్పుడు ఇంకా కొన్ని కోస్తున్నాను. ఇలా నేను టమాటో కోసుకున్నాను, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు. పొయ్యి మీద అన్నంకే పెట్టేసాను. పొడి పొడిగా వంచినామంటే చాలా బాగుంటుంది. క్వాంటిటీ 1.5 పెట్టానండి. ఇది ఉప్పులో వేస్తే నల్లగా కావదండి, పసుపు వేయాలి. ఇంకా వెంటనే చేసేస్తున్నాను కదా అని నేను పసుపు వేయలేదు, ఓన్లీ సాల్ట్ వాటర్లో పెట్టాను మాత్రం. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు వేసేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, శనగబెడలు, ఉద్దిపప్పు. చూడండి అన్నం ఎంత బాగా పొడి పొడిగా వస్తుందో. పసుపు వేసుకున్నాము, చాలా టేస్ట్గా ఉంటుంది. టమోటా వేసేసాము. పౌడర్ వేస్తానండి. ఇది యాక్చువల్లీ ఇది బిసిబెడ కాదు, కానీ బిసిబెడ పౌడర్ వాంగి బాత్ చాలా టేస్ట్గా ఉంటుంది.
వాంగీబాత్ చేసి ఎలా మీకు టేస్ట్ వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.